రక్షణ పొంది సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడును. ప్రార్థన. మహాగణుడువును మహోన్నతుడువును అత్యున్నతుడువు, అధిక స్తోత్రార్హుడు అయిన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప తండ్రి, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనతయు మహిమయు ప్రభావమును పొందనర్హుడు అయిన దేవుడవు. ఉదయకాలం నుండి మాడల మీరు విస్తరింపచేసిన మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాలం సైతం ఆశతో మీ వైపు చూస్తున్నాం. నిలవబడిన మీ దాసుని మీ కృప చేత బలపరచండి ప్రభువా, మీ మహిమ కొరకై వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడే కృపను దయచేయండి. రక్షింపబడిన వారికి ఉజ్జీవమును పురుకొల్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ మాటల కొరకై మేము ఎదురు చూస్తున్నాం. మీ సన్నిధిని ఆస్వాదించగలిగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న వారిలో మీ కార్యాన్ని జరిగించండి ప్రభువా. అన్నింటిలో ఘనతయు మహిమయు ప్రభావములు మీకు ఆరోపిస్తూ జీవమగల మీ మాటల కొరకై ఆశతో ఎదురు చూస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన జీవమగల దేవునికి ఘనతయు మహిమయు ప్రభావములు ఆరోపిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని సంగతులు మనం యోచన చేస్తూ వస్తూ ఉన్నాం. ఉదయకాలమున మధ్యాహ్నమున 3వ అధ్యాయం 15, 16 వచనాలను మనం కొంచెం ధ్యానం చేయగలిగాం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఈ రాత్రివేళ 2వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఒక విషయం మీద మన దృష్టి పెట్టాలని నేను ఆశపడుచున్నాను. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని అంటూ ఉన్నారు. ఇక్కడ దేవుడు నరులు వారి మధ్యలో ఒక మధ్యవర్తి కావలసిన అవసరత ఏర్పడింది. కారణం ఏమిటి అంటే దేవునికిని మనిషికి మధ్యలో తేడా వచ్చింది కనుక మధ్యవర్తి అవసరమై ఉన్నది. దేవునిని మానవుని విడదీసిన ఒక సమస్యకు పరిష్కారం అవసరమై ఉన్నది. దేవుడు మనుషుడు విడిపోవటానికి గల కారణం దైవ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే పాపం. ఒకటి, మానవుడు పాపము చేసినందువలన
దేవునికి దూరం అవటం మాత్రమే కాదు, కానీ మానవునికి మానవుడు కూడా దూరం అయ్యాడు. పాపాన్ని బట్టి మనుషుడు దేవునికి ఎలాగైతే దూరం అయ్యాడో, పాపాన్ని బట్టి మనిషి కూడా మనిషికి దూరం అయ్యాడు. ఉదాహరణకు ఈ సందర్భం ఏదైనా తోటలోనికి మనం తీసుకుని వెళుతూ ఉంది. ఆదాము హవ్వలు దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలమును తిని పాపము చేశారు. ఆ తదుపరి దేవుడు ఏదేనుల నుండి వారిని బయటికి వెళ్ళగొట్టాడు. దూరం అయిపోయారు, దేవునికి దూరం అయ్యారు. అంత మాత్రమే కాకుండా కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపాడు. మనిషి కూడా మనిషికి దూరం అయ్యాడు. ఇది గొప్ప ఉపద్రవం. మనుషుడు దేవునికి దూరమైనందువలన చాలా రకాలుగా నష్టపోయాడు. అంతవరకు దేవుడు ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు ఆదాము హవ్వలు జీవమగలిగిన దేవుడు ముచ్చటిస్తూ ఉండేవారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపము చేశారో అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, దేవుడు వారి వద్దకు వచ్చినప్పుడు ఎప్పటిలాగా వారు దేవుని ఎదుటకు రాలేకపోయారు. అందుకే దేవుడు ఇలాగ అడిగాడు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అంటే, నీ స్వరము విని నేను భయపడి దాగుకొంటిని అని అన్నాడు. ఆ తరువాత వారిని శపించినప్పుడు నీవు చెమట కార్చి ఆహారము తిందువు అని అన్నాడు. ఆ తరువాత మరలా వారు ఏదోనుకులోనికి రాకుండా కెరూబులను కాపలాగా దేవుడు ఉంచాడు. దేవునికి దూరమై పోయాడు. మానవుడు పాపము చేసినందువలన 3 రకాలుగా నష్టపోయాడు, లేక 3 రకాలుగా శ్రమ పడుతూ ఉన్నాడు. మొదటిగా మానసికంగా నష్టపోయాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. 2 శారీరకంగా నష్టపోయాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. 3 ఆత్మీయంగా నష్టపోయాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మానసికంగా ఈ సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఏదేనులోనికి వచ్చినప్పుడు ఆదాము పాపము చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నీ స్వరము విని నేను భయపడి దాగుకొంటిని అని అన్నాడు. మనస్సులోనికి భయం వచ్చిందండి. అంతవరకు భయము లేదు. భయము మాత్రమే కాదు, నానా విధములైన మానసిక రుగ్మతలన్నీ కూడా మనిషిలోనికి వచ్చాయి. మానసికంగా నష్టపోయాడు, మానసికంగా శ్రమ పడుతూ ఉన్నాడు. భయం, ఆందోళన, దిగులు, వేదన, మానసిక రుగ్మత. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ ఒక సత్యం మనకు అర్థం కావాలి. మన మానసిక వేదనలకు, భయాలకు, ఆందోళనకు, రుగ్మతలకు, నెమ్మది లేని పరిస్థితుల కారణం ఏమిటంటే పాపమే. ఈ సంగతి అర్థం కావాలి. మానసిక ప్రశాంతత కోసం, మానసిక నెమ్మది కోసం మానవుడు సకల విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానవుని యొక్క మానసిక రుగ్మత, శ్రమ ఎంత దూరం వెళ్ళిందంటే చివరకు నెమ్మది లేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? నెమ్మది లేదు. విస్తారమైన ధనముండి, పలుకుబడి ఉండి, పేరు ప్రఖ్యాతులు ఉండి, సకల సౌకర్యాలు కలిగిన వారు కూడా కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు. ఇందులో ఎవరు మినహాయింపు కానే కాదు. అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇలా చనిపోయాడు, ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు? కారణం ఏమిటని చూస్తే మానసికమైన నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కనుక జీవితాన్ని చాలించాలని ఇష్టపడుతూ ఉన్నారు. రైలు కింద పడేవాళ్ళు,
విషం తాగేవాళ్ళు, తమను తాము కాల్చుకునేవారు, లేక ఎత్తైన స్థలం నుండి కిందికి దుమికేవారు, రకరకాలుగా ప్రాణాలు తీసుకుంటున్నారు. గల కారణం ఏమిటంటే మానసిక నెమ్మది లేదు, మనసులో ఆందోళన ఎక్కువైపోయింది. దీనికి పరిష్కారం ఏంటో మనిషికి అర్థం కావటం లేదు. అది సమస్య. మానసిక శ్రమకు, మానసిక ఇబ్బందికి, ఆ వేదనకు కారణం ఏంటో మనిషికి అర్థం కావటం లేదు. ఆ భయంకరమైనటువంటి నష్టానికి కారణం పాపం అనే సంగతి అర్థం కాక మానసిక ప్రశాంతత కోసం పాపములోనే వెతుక్కుంటూ ఉన్నాడు. ఈ సత్యం అర్థం కావాలి. మానసికమైనటువంటి నెమ్మదిని పొందటానికి ఏం చేస్తుందో తెలిసిన పాపములో వెతుకులాడుకుంటున్నాడు. ఈ పని చేస్తే నాకు నెమ్మది, ఇక్కడికి వెళితే నాకు ప్రశాంతత, అవి చూస్తే నాకు విశ్రాంతి కలుగుతుంది, అక్కడికి వెళితే నాకు నెమ్మది కలుగుతుందని పాపంలోనే ప్రశాంతతను ఎదుర్కొంటున్నాడు. కానీ ఎవ్వరికి కూడా దొరకదు. దీనికి కారణం దేవునికి దూరం కావటమే. కానీ దేవునికి దూరమై మానసిక ప్రశాంతతను కోల్పోయి ఎక్కడ వెతుకుతూ ఉన్నారో తెలిసిన మనసులో దేవునికి చోటేయటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, రోమా 1:28 నుండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారు కొండెగాండ్రులు, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులు నైరి. అర్థం పర్థం లేని జీవితాన్ని కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క పాపం తారాస్థాయికి చేరింది. ఎలాగో తెలుసా? 26వ వచనం చదువుతున్నాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులు అయిరి. దేవుని దృష్టికి హేయమైన కార్యాలు చేస్తున్నారు, అసహ్యమైన కార్యాలు చేస్తున్నారు. కారణం ఏంటి? మనసులో నెమ్మది లేదు. ఈ మనసులో నెమ్మది లేకపోవటానికి గల కారణం దేవునికి దూరము కావడమే. ఈ సత్యం అర్థం కావాలి. రెండో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే శరీర సంబంధమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. పాపం వల్ల శరీర సంబంధమైన నష్టం వారికి వచ్చింది, మరణము వచ్చింది. పాపము యొక్క తీవ్రత ఎంత ఎక్కువైతే వారికి మరణము అంత సమీపము అయింది. ఈ మాట మనం ఆలోచన చేయాలి. గమనించండి, ఆదికాండము 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మానవుని యొక్క ఆయుష్కాలాన్ని మనం చూడగలం. అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతూషల 969 సంవత్సరాలు జీవించాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపము చేసిన తరువాత 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తదుపరి 700 సంవత్సరాలు బ్రతికిన వారిని కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇలాగూ ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూడగలం. కానీ నరుని హృదయాలోచన కేవలము చెడ్డది. అంత మాత్రమే కాదు, బాల్యము నుండి చెడ్డది. కనుక దేవుడు ఏమన్నాడు తెలిసిన? వారి ఆయుష్ దినములు, వారి ఆయుష్ కాలము 120 సంవత్సరములగును అని అన్నాడు.
పాపము యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే మానవుడు మరణానికి అంత దగ్గర, అంత సమీపము అవుతూ ఉన్నాడు. ఇంకా మనం వాక్యంలో గమనిస్తే 90వ కీర్తనలో మోషే ఇలాగ అంటాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములుగును, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని అన్నాడు. 70 సంవత్సరాలు ఇక దాటి 80 అయినా కూడా మనుషునికి సుఖం లేదు. శరీరం అందు ఏముంది? శ్రమ. ఎలాగ మనం చెప్పవచ్చు, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, ఆయనను వాటి వైభవము బీపీ షుగరే, నెమ్మది లేని జీవితాలు, శరీర సంబంధమైన శ్రమ. కారణం పాపం. ఆ తదుపరి 39వ కీర్తనలోనికి మనం వస్తే అక్కడ ఇలాగ రాయబడింది, మా జీవిత దినములను నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అని అన్నాడు. బెత్తెడు అంటే 4 వేళ్ళు ఉంటాయి. ఒక్కొక్క వేలికి 10 సంవత్సరాలు వేసుకున్నా కూడా 4 పదులు ఎన్ని? 40 సంవత్సరాలు. ఇప్పుడు వినండి, భారతదేశంలోని మానవుని యొక్క సగటు ఆయుష్ 40 సంవత్సరాలట. ఎలాగంటే భారతదేశంలో బ్రతికిన మనుషులందరూ ఆయుష్ను తీసుకొని కొంతమంది తక్కువ కాలం బ్రతుకుతారు, కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతారు. వారి ఆయుష్కాలం అంతా తీసుకొని వారి ఆయుష్కాలం అంతా కూడా కూడి ప్రతి ఒక్కరికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు వస్తుందంట. మానవుని యొక్క ఆయుష్కాలం ఎంత అయింది? 40 సంవత్సరాలు. అదే కీర్తనలో ఇంకా ముందుకు వెళ్ళి ఏమంటాడంటే, మా ఆయుష్కాలం నీ సన్నిధిని లేనట్టే ఉన్నది అని అన్నాడు. చివరికి ఏమైపోయింది? 0. ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో ఎవరికి తెలియదు. యాకోబు గారు ఆ సంగతిని రాస్తూ ఏమన్నాడంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందువు రండి అని చెప్పుకుని వారులాగా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అని అన్నాడు. మానవుని యొక్క ఆయుష్కి ఎంత మాత్రం నిశ్చయత అనేది లేకుండా పోయింది. కారణం ఏంటో తెలిసిన? పాపం. మానసికమైన నెమ్మది లేదు, శరీరమందు శ్రమలు అధికమవుతూ ఉన్నాయి. అంతకంటే ఇంకా దారుణమైన మరొక విషయం ఏమిటి అంటే, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ సంగతిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఆ మాట మొదట మనం తీసుకుందాం. మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అని అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట పౌలు గారు? ఎవరికి రాస్తూ ఉన్నాడు? బ్రతికిన వాళ్ళకా లేక చనిపోయిన వాళ్ళకా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగానే చెప్తున్నది ఎవరికి? బ్రతికిన వాళ్ళకే చెప్తున్నాడు. చచ్చిన వారు అని అంటున్నాడు. కారణం ఏంటి? దేవునికి మీకు సంబంధం లేదు. భౌతికంగా జీవిస్తూ ఉన్నారు, కాళ్ళు చేతులు కళ్ళు నోరు ముక్కు పనిచేస్తూ ఉన్నాయి, కానీ అంతరంగా ఆత్మీయంగా మీరు దేవునికి దూరమై ఉన్నారు. ఆత్మీయంగా మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా గమనించండి. ఒకటి మానసికమైన శ్రమ, శారీరకమైన శ్రమ, ఆత్మీయమైన శ్రమ. లేక ఇలాగ మనం చెప్పవచ్చు, మానసికమైన నష్టం, శారీరకమైన నష్టం, ఆత్మీయమైన నష్టం. నేను మీద ఉంచాలనుకునే విషయం ఏమిటంటే, దీనికి అంతటికి కారణం ఏంటో తెలిసిన? కారణం ఏంటి? మనుష్యుడు దేవునికి దూరం అయిపోయాడు. మనుషుడు దేవునికి దూరమైనందువలన ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కొని తెచ్చుకున్నాడు. అందుకే భక్తుడైనటువంటి యోబు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయంలోనికి రండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను,
వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. 3వ వచనం చదువుతున్నాను చూడండి. వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమీయ లేడు. మనుషుడు గనక దేవుని ఎదుట నిలవబడితే వ్యాజ్యమాడిన ఎడల అని అంటాడు. వ్యాజ్యము అనే మాట కోర్టుకు సంబంధించిన మాట. న్యాయము కొరకు మనుషుడు దేవుని ఎదుట నిలవబడి దేవునితో వ్యాజ్యమాడగోరితే, పరీక్షలు రాసే పిల్లలకు తెలుసు, కొన్నిసార్లు ఈ 10ంటిలో 7ంటికి జవాబు రాయమంటారు, 5ంటిలో 3ంటికి జవాబు రాయమంటాడు, ఈ ఒక్క ప్రశ్నకు జవాబు రాయమంటారు. వాటికి రాసే వాళ్ళు ఉన్నారు. న్యాయము కొరకు దేవుని ఎదుట నిలవబడి వ్యాజ్యమాడితే దేవుడు గనుక 1000 ప్రశ్నలు మనల్ని అడిగితే ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పలేదు. అర్థమవుతుందండి? మరలా యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథం 9:32. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఇక్కడ యోబు స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, నేను దేవునితో వ్యాజ్యమాడ లేవు న్యాయ విమర్శకు పోలేము. అందుకే ఆయన ఒక ఆశ ఒక కోరిక కోరుకుంటూ ఉన్నాడు. ఏంటో తెలిసిన ఇప్పుడు చదువుదాం చూడండి. 33వ వచనం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చూసారా? న్యాయం కోసం దేవుని ఎదుట గనుక నేను నిలవబడితే ఆయన 1000 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా నేను జవాబు చెప్పలేను. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచగలిగిన ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు అని అన్నాడు. అంటే దేవుని చేతిని నా చేతిని కలపగలిగిన ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు. ఈ శ్రమలన్నిటికీ, ఈ కష్టాలన్నిటికీ, ఈ వేదనలన్నిటికీ, ఈ శోధనలన్నిటికీ కారణం, ఈ మరణానికి కారణం నేను దేవునికి దూరం అయిపోయాను కనుక నన్ను దేవుడిని కలపగలిగిన ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు అని యోబు ఇక్కడ ఏమంటాడు తెలిసిన? మధ్యవర్తి లేడు అని అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి ఒక లేఖన భాగాన్ని చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. ఇక ఈ బాధ్యతను దేవుడే తీసుకున్నాడు. అందుకే 16వ వచనం తర్వాత భాగం చదువుతున్నాను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమని. ఏ మనుషుడు కూడా మధ్యవర్తిగా ఉండడానికి అవకాశమే లేదు. ఏ మనుషుడు కూడా దేవునికి మనిషికి మధ్యవర్తిత్వం చేయటానికి పనికి వచ్చేవాడు లేడు. కనుక ఈ బాధ్యతను దేవుడే తీసుకోవాలి. అందుకే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలోనికి వద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు చూశారండి, అక్కడ యోబు ఏదైతే ఆశించాడో, యెషయా గ్రంథంలో ప్రవక్త ఏదైతే ప్రవచించాడో అది ఇక్కడ నెరవేరింది. మానసికంగా నష్టపోయి శ్రమ పడుతున్నా, శారీరకంగా నష్టపోయి శ్రమ పడుతున్నా, ఆత్మీయంగా నష్టపోయి శ్రమ పడుతున్నా, మానవుని దేవునితో కలపటానికి ఒక మధ్యవర్తి వచ్చాడు. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆయన నరావతారిగా భూమికి దిగి వచ్చాడు. కారణం ఏంటి తెలిసిన? దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం.
మానవుడు దేవుడు విడిపోవటానికి గల కారణం ఏంటి? ముందుగానే మనం చూసాం. కారణం ఏంటి? పాపం. ఇప్పుడు ఈ మధ్యవర్తి ఆ పాపపు సమస్యను పరిష్కరించాలి. ఒక పాపపు సమస్యతో ఉన్న వ్యక్తి మరో వ్యక్తి యొక్క పాపపు సమస్యను ఎలా పరిష్కరించగలడు? అది సాధ్యమయ్యే పని కాదు. కనుక పాపముతో ఉన్న వ్యక్తి యొక్క పాపపు సమస్యను పరిష్కరించడానికి పాపము లేని వ్యక్తి కావాలి. అందుకే ఆయన శరీరధారిగా భూమికి దిగి రావాల్సి వచ్చింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దేవుని వాక్యం తెలియచేస్తున్న విషయం ఏమిటి అంటే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము చేయలేదు. గమనించారా క్రీస్తునందు ప్రియమైన వారు? ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమును ఎరుగడు, పరిశుద్ధుడు. ఈయనే మధ్యవర్తిగా తగినటువంటి వాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. వచనం 18 నుండి. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూసారా? ఎలాగు అంటే 19వ వచనం చదువుతున్నాను చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకుని, ఎలాగూ వారి అపరాధములను వారి మీద మోపక. గమనించారా? మరి ఎవరిపైన మోపాడు? ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. వచనం 5 నుండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో ఉండి అతడు కొట్టివేయబడెను. ఆయన అతని తరం వారి సంగతి ఆలోచించిన వారెవరు? గమనించారా? వారి అపరాధములను వారి మీద మోపక ఎవరిపైన మోపాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారిపైన మోపాడు. గమనించారా? దేవుడు మానవుణ్ణి తనతో సమాధానపరచుకోవటానికి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా లోకమునకు పంపి మన అపరాధములకు, మన పాపములకు రావాల్సిన శిక్షణ ఆయన పైన విధించటం ద్వారా మనలను ఆయనతో సమాధాన పరచుకొనెను. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి పని. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడు. ఆయన క్రీస్తు యేసును నరుడు పాపము చేసి, అపరాధము చేసి, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నష్టపోయినటువంటి మనుషుణ్ణి, తద్వారా దేవునికి దూరం అయిపోయినటువంటి మనుషుల్ని మరలా దేవునితో సమాధానపరచడానికి, దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చిన ఏకైక నరుడు ప్రభువైన
యేసుక్రీస్తు వారు ఎలా సమాధానపరిచాడంటే మన అపరాధములు ఆయన పైన మోసుకొనడం ద్వారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడి. గమనించండి, సమాధానార్థమైన శిక్ష ఏంటది? దేవునితో సమాధాన పడవలనని, లేక దేవునితో మనం సమాధాన పరచవలనని ఆ సమాధానార్థమైన శిక్ష యేసు ప్రభువారు తన పైన మోసి ఇప్పుడు దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడు, ఆయన క్రీస్తు యేసును మనలను దేవునితో సమాధాన పరుస్తూ. అంత మాత్రమే కాక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతున్నాను. 11వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. కాబట్టి మునుపు శరీర విషయముల అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులయుంటుదని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. గమనించండి, ఇక్కడ సమాధాన పడింది ఎవరో తెలిసిన? యూదులు, అన్యులు. యూదులకు అన్యజనులకు ద్వేషభావం. కారణం తెలిసిన? మత సంబంధమైనటువంటి ద్వేషం. ప్రపంచంలో ఉండే 2 గుంపులు కనుక మనం ఆలోచన చేస్తే యూదులు, అన్యజనులు. అయితే గమనించండి, వీరిద్దరి మధ్యలో ద్వేషం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు తెలిసిన? శిలువలో ఆ ద్వేషమును సంహరించి ఉభయులను ఏకము చేశాను. గమనించాను, ఏ మతమైతే మనుషుని విడదీసిందో ఆ మనుషులను యేసుక్రీస్తు ప్రభువారు కలుపుతూ ఉన్నాడు. శిలువలో ఆ ద్వేషమును సంహరించి అనే మాట మనం చూస్తాం. గమనించండి, ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా దేవునిని మనుషులతో కలిపాడు, మనిషిని కూడా కలిపాడు. ఎందుకు తెలిసిన? పాపం వలన మనుషుడు దేవునికి దూరం అయ్యాడు, పాపం వలన మనిషి దూరం అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఆ పాపపు సమస్యను పరిష్కరించి మనిషిని దేవునితో కలుపుతున్నాడు, మనిషినితో కలుపుతూ ఉన్నాడు. అందుకే దేవుడు వాక్యం తెలియచేసేటువంటి మాట ఏమిటంటే, వినండి, మానసికంగా నష్టపోయిన వారిని, శారీరకంగా నష్టపోయిన వారిని, ఆత్మీయంగా నష్టపోయిన వారిని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మరలా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఇంకెవ్వరికి చేత కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఈ పునరుద్ధరణ. ఇప్పుడు వినండి, మొదటిగా ఎక్కడ నష్టపోయాడు మానవుడు? మానసికంగా నష్టపోయాడు. ఏమొచ్చింది? భయము, ఆందోళన, దిగులు, చింత, హృదయంలో నెమ్మది లేని జీవితం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగంటున్నాడు. ఆయన శరీరధారిగా భూమికి వచ్చి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని అన్నాడు.
మానవుని యొక్క మనస్సులో విశ్రాంతిని, అలసిపోయి పాపము చేత విసిగిపోయిన మనస్సులను ప్రశాంతపరచి ఆ మనసులో నెమ్మది దయచేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అని. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని పేరిట, దేవుని నామమున ఈ రాత్రి వేళ మీకు ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాం. అది ఏమిటనగా, నీ మానసిక అశాంతికి, నీ మానసిక వేదనకు, నీ మానసిక భయమునకు, నీ మానసిక ఆందోళనకు కారణం పాపం. తద్వారా నీవు దేవునికి దూరంగా అవుతావు. ప్రియమైన వారులారా, ఈ రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏ పాపమైతే నీ మానసిక అశాంతికి కారణమవుతూ ఉందో, ఏ పాపమైతే దేవునికి నిన్ను దూరం చేసిందో, తద్వారా ఏ మానసికమైన నష్టాన్ని, శ్రమను నీవు పొందుతున్నావో పునరుద్ధరించడానికి నేను వచ్చాను. నీ పాప శిక్షను నేను భరించాను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఓ క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడి ఆయన మరణ పునరుద్ధానమందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకు శాంతి చేకూరుతుంది. ఇక ఏ విధమైనటువంటి పరిష్కారం లేనే లేదు. దాన ధర్మాలు, తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, యజ్ఞయాగాదులు, లేకపోతే నీ నీతి క్రియలతో నీకు సమాధానం కలగదు, శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుదు. నీ మనస్సుకు శాంతి కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రా. అందుకు ఆయన ఏమంటాడో తెలిసిన, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని అంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు గమనించండి, మానసికమైన నెమ్మదిని మనకు దయచేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మానసికమైన శ్రమను అనుభవించాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఇలా చదువుతాం. నేను చెప్తున్నాను చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనమును ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములు ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుటున్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. గమనించారండి, అవమానం మనస్సుకు సంబంధించింది. మన మానసిక శిక్షను, మన మానసిక వేదనను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడు. ఆయన భూమి మీద జీవించిన కాలంలో అనేక రీతులుగా ఆయనను తోలనాడారు. చాలా మాటలు అన్నారు. తిండిబోతువు అని అన్నారు, బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నావు అని అన్నారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాదు అని అన్నారు. అలాగే ఆయన సిలువ వేయబడినప్పుడు నీవు దేవుని కుమారుడి వైపు దిగిరమ్ము అని అన్నాడు. దొంగలు ఏమన్నా తెలిసినా నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించము అని అన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఆయన ముఖం మీద ముసుగు వేసి నిన్ను గుద్దిన వారెవరో చెప్పని హేళన చేశారు, అవమానపరిచారు. కారణం ఏం తెలిసిన? కారణం ఏంటి? మన మానసిక వ్యాధను ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించాడు. ఇప్పుడు ఏమంటాడో తెలిసిన? మీ మానసిక నెమ్మదిని నేను దయచేస్తాను. నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అన్నాడు. ఒక మాట చదువుదాం చూడండి. లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. వచనం 50. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఓ క్రీస్తునందు ప్రియమైన వారులను గమనించండి. ఆమె వచ్చింది ప్రభు దగ్గరికి, పశ్చాత్తాపడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు.
ఆ తర్వాత ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను రక్షించెను అని అన్నాడు. ఆ తదుపరి మాట, సమాధానము గలదానవై వెళ్ళము. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంత ఘోర పాపికైనా సరే సమాధానము దయచేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సమాధానము లేక కొట్టుమిట్టాడుతూ, సమాధానం లేక యాతన పడుతూ, మనసులో నెమ్మది లేక రాత్రింబగలు నిద్ర లేక అల్లాడుచున్నటువంటి వారికి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచు. నీ మానసిక పాపానికి నేను శిక్షను భరించాడు. తలపైన ముళ్ళ కిరీటం సహా పెట్టుబడి అవమానపరచబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన వారు, ఈ రాత్రివేళ నీ సమస్య అనగా నీ మానసిక సమస్య ఏదైతే నిన్ను ఆందోళన గురి చేస్తుందో, నెమ్మది లేకుండా చేస్తుందో, ఆ సమస్యను యేసు ప్రభువారు పరిష్కరిస్తాడు. సమాధానము గలదానవై ఆయన యొద్దకు వచ్చిన వారు సమాధానము పొందుతారు, మానసిక సమాధానం. రెండవదిగా మనం గమనించినట్లయితే శారీరక సంబంధమైనటువంటి శ్రమ. భవిష్యత్తులో మహిమ దేహం మనం పొందబోతూ ఉన్నాం. దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును, అదే సమయమందు క్షయమైనది అక్షయతను ధరించుకొనును, ఈ మంటిఘటం మహిమ దేహాన్ని ధరించుకొనును. ఈ దేహంలో, ఈ శరీరంలో పాపము చేసి కూరుకొని పోయినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మన శ్రమను, మన శిక్షణ తన శరీరం అందు భరించాడు. అందుకే దేవుని వాక్యం ఇలా తెలియచేస్తుంది, అరికాలు నుంచి నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని అన్నాడు. అపాద మస్తకం గాయపరచబడ్డాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కారణం ఏంటి తెలిసిన? మన శరీరంలో కొంచెమైన మంచి లేదు, దేహమంతటితో పాపం చేసిన వారిని. ప్రభు యేసు మన శిక్షణ ఆయన శరీరమందు భరించాడు. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మహిమ దేహాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటి తెలిసిన? మన శరీరమందు చేసిన పాపానికి శిక్ష యేసు ప్రభువారు తన శరీరమందు భరించాడు. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమైన మరొక విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. బ్రతికాం. ఇప్పుడు ఎలా బ్రతికాం తెలిసిన? దేవునితో మన సంబంధాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు మరలా పునరుద్ధరించాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వద్దాం. మనం చూద్దాం. 7వ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసీ 2:7, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా. పరలోక భాగ్యం భవిష్యత్తులో వెళతాము. ఇప్పటికే మన పౌరసత్వం పరలోకమందు ఉంది. ఆయనతో కూడా లేపి, చనిపోయినటువంటి మనల్ని ఇప్పటికే లేపి పరలోక పౌరసత్వాన్ని మనకు దయచేశాడు. దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించి ఆత్మీయంగా మనల్ని బ్రతికించాడు. మానసికమైన పునరుద్ధరణ, శారీరకమైన పునరుద్ధరణ, ఆత్మీయమైన పునరుద్ధరణ. ఇప్పుడు గమనించండి, ఇలాగ మనం మరొక కోణంలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మీకు అర్థం కావటానికి ముందు ఆ వైపు నుంచి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఎప్పుడైతే జీవము కలిగినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన మధ్యవర్తిత్వం ద్వారా మనలో ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. అప్పుడు మనకేమి కలిగింది? విశ్రాంతి కలిగింది. ఆ సమయమందు మనకేమి కలిగింది? ఒకానొక సమయాన ఈ భయంకరమైన పాపముతో నిండి ఉన్న శరీరం నుంచి విడుదల పొందుతాము. దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒకడు, ఆయన క్రీస్తు యేసును నరుడు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నష్టపోయినటువంటి
మానవుని దేవునితో యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉండి సంబంధాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. మానవులు ఒకరి సంబంధాన్ని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరొక మాట చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. దేవునితో సమాధాన పడండి. ఎలాగో తెలిసిన? క్రీస్తు ద్వారానే. క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. పౌలు గారు ఈ పరిచర్య ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు అని అన్నాడు. అదేంటి తెలిసిన? సమస్తమైనటువంటి మానవాళిని, పాపము చేత నశించిపోతున్నటువంటి మానవాళిని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మధ్యవర్తిత్వము ద్వారా దేవుడు తనతో సమాధానపరుచుకొనవలనని ఇష్టపడుతూ ఉన్నాడు. మనలో అనేక మందిని ఒకానొక సమయాన దేవుడు మనల్ని తనతో సమాధాన పరుచుకున్నాడు. ఈ రాత్రి వేళ ఇంకా ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షింపబడక పోయినట్లయితే ఈ రాత్రి వేళ ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. నీ మానసిక క్షోభకు, నీ శారీరక శ్రమకు, నీ ఆత్మీయమైన వేదనకు కారణం ఏంటో తెలిసిన? నీవు దేవునికి దూరం కావటమే. దూరం కావటానికి గల కారణం ఏంటో తెలిసిన? నీవు పాపం చేయటమే. నీ పాపం నిన్ను దేవునికి దూరంగా చేసినందువలన 3 విషయాలు నష్టపోయావు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా. అయినప్పటికీ నీ కూడా ప్రభువు ఆ 3 నిన్ను పునరుద్ధరించాలని ఇష్టపడుతున్నాడు. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే. ఇప్పుడు ఒక మాట మనం చదివాం కదా, దేవునితో సమాధాన పడమని బతిమాలుకుంటున్నాడని. సమాధాన పడకపోతే వినండి, ప్రభు రాకమునిపే, నీవు లోకాన్ని విడవకమునిపే మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు యేసు వారి ద్వారా దేవునితో సమాధాన పడాలి. లేనట్లయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి రండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుతున్నాం చూడండి. వచనం 9, 10. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమైన దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఒక్క మాట మీ ఎదుటికి నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమైన దండన పొందుడు. ఇప్పుడు గమనించండి మా బాబు, వింటున్నారు ఈ మాట? దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. ఇది మిక్కిల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అదేంటో తెలిసిన? ఈ ఒక్క రోజని కాదు, లేకపోతే జూన్ మాసం 10వ తారీఖు అని కాదు. ప్రభు రాకమునిపే, నీవు లోకాన్ని విడువక మునిపే రక్షింపబడి, లేక దేవునితో సమాధాన పరచబడకపోతే శాశ్వతంగా ఆయన సముఖము నుండి పారద్రోలబడతాడు. ఇక ఎన్నడూ దేవునితో నీకు సమాధానమే, లేక దేవుని సన్నిధే నీకు ఉండదు. నిత్య నాశనమైన దండం అనక నిత్యము అగ్ని గంధకములతో మండే గుండముల పాలు పంపులు పొందవలసి వస్తుంది. దేవుని సముఖము నుండి శాశ్వతంగా పారద్రోలబడతావు. అపవాది ఉండే నరకమనే అపవాది యొక్క సన్నిధానంలో శాశ్వతంగా ఉండిపోతావు. క్రీస్తునందు ప్రియమైన వారులారా గమనించండి, దేవుని నుండి శాశ్వతంగా దూరం కావటం అనే మాట మీకు ఎలా వినిపిస్తుంది? నాకైతే భయం వేస్తుంది. ఉదాహరణకి ఇలా చెప్తున్నాను వినండి. దేవుని లేని సమయాన్ని
దేవుడు లేని దినాన్ని మన జీవితాలు ఊహించగలమా? మా బాబు అర్థమవుతుంది చెప్పమాట. దేవుడు లేని సమయాన్ని, దేవుడు లేని దినాన్ని మన జీవితంలో ఊహించగలమా? కనికరం గల దేవుడు తన కృపను బట్టి మనల్ని రక్షించాడు. ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకుని అంగీకరించి రక్షింపబడకపోతే, అలాగే నీ లోకాన్ని విడిచిపెడితే, లేక ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే శాశ్వతంగా ఇంకెన్నడూ దేవుని వద్దకు వచ్చే అవకాశమే లేదు. ఎంత భయంకరమైన మాట! ఆయన సన్నిధి నుండి ఆయన సముఖము నుండి పారద్రోల అది అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగాయుగములు యాతన. ఒక మాట చదువుతుంటే భయమేస్తుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. వచనం 9. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింది పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులను అందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. పాతాళము. ఇక పాతాళములో శూరులు లేరు, జనముల రాజులు లేరు, సింహాసనాసీనులు లేరు. అదంత భయంకరమైనటువంటి విషయం. పాతాళం నీ విషయమై కలవరపడుతూ ఉందంట రక్షింపబడకపోతే. అయ్యో, ఈ వ్యక్తి కూడా ఇటువంటి భయంకరమైనటువంటి స్థలములోనికి వస్తాడని ప్రయత్నాలను రేపుతూ కలవరపడుతూ ఉంది. కానీ సువార్త, శుభవార్త, రాత్రి వేళ దేవుడు నీకు తెలియచేస్తున్న ఒక అద్భుతమైన వార్త. నీవు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన సముఖము నుండి శాశ్వతంగా పారద్రోలబడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును. ప్రియమైన వారలారా, ఆయన అంత ప్రేమ గలవాడు. నీ మానసిక పునరుద్ధరణ కోసం మానసిక వేదనను అనుభవించాడు. నీకు మహిమ దేహం, పరలోక దేహాన్ని దయచేయటానికి, పౌరసత్వాన్ని దయచేయటానికి శరీరమందు శ్రమపడ్డాడు. నిన్ను ఆత్మీయంగా దేవునితో సమాధానపరచడానికి, నిన్ను బ్రతికించడానికి ఆత్మీయమైన శ్రమను సైతం పొందాడు. ఈ రాత్రి వేళ త్రికరణ శుద్ధిగా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పునరుద్ధరించబడి దేవునితో సమాధానపరచబడగలవు. కారణం ఏంటి తెలిసిన? నిన్ను సమాధానపరిచేది దేవునికి నీ నరులకున్న మధ్యవర్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారే. లేనట్లయితే శాశ్వతంగా ఆయన సముఖం నుండి వెళ్ళిపోతావు. ఈ రాత్రి వేళ నీ జవాబు ఏంటి? ఇలాగ అనిపిస్తూ ఉంది. ఒకటే మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. ప్రభు నమ్ముకొని రక్షింపబడిన వారిని బట్టి ప్రభువుకు స్తోత్రం. దిగులు లేదు, చింత లేదు. బహుశా మీకు ఇంతకుముందు చెప్పుంటాను. ఒక దినాన్ని నేను చనిపోతాను అనుకున్నాను కరోనాలో, కానీ భయం లేదు, దిగులు లేదు. కారణమే ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాం. అట్టి వారిని బట్టి ప్రభువుకు స్తోత్రం. కానీ ఇంతవరకు ప్రభు ప్రేమను అర్థం చేసుకోక, ఆయన బలియాగాన్ని తృణీకరించి, నిన్ను ప్రేమించి ఆయన నీ కొరకు సిలువలో పడిన ఆ వేదన యాతన తిరస్కరించి ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఏ క్షణమో ఏ సమయమో నీ అంతం వస్తే ఎక్కడికి వెళతావు? శాశ్వతంగా దేవుని సముఖము నుండి పారద్రోలబడితే అది భయంకరమైన విషయం. ఒక ఆలోచన వస్తూ ఉంది. అదేమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు అని తెలుసు, పరలోకమని తెలుసు, నరకమని కూడా తెలుసు. అయినా కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, లెక్క చేయటం లేదు, గర్వించి తిరుగులాడుతూ ఉన్నారు. గల కారణం ఏంటో తెలిసిన? ఒక వాక్యం జ్ఞాపకంలోనికి వస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీన అవసరం లేదు కానీ చెప్తున్నాను వినండి.
పాపము వలన కలుగు భ్రమ చేత ఒకవేళ నీ హృదయం కఠినపరచబడనేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ప్రభు దగ్గరికి రాకుండా, రక్షణ పొందకుండా పాపము నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. అదేమిటంటే విడిచిపెట్టడానికి ఇష్టం లేని పాపం ఏదో నీలో ఉంది, అందుకని ప్రభు దగ్గరికి రావటం లేదు. అది నేను శాశ్వతంగా దేవుడికి దూరం చేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఎంత భయంకరమైన విషయం. ఎంతోమంది ఇప్పటికే పాతాళానికి వెళ్ళిపోయారు, ఎంతోమంది నరకాగ్ని గుండానికి గురి అయి ఉన్నారు. సువార్త వింటూ వింటూ, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వింటూ వింటూ, రక్షణ మారు మనసుని గురించి వింటూ వింటూ, క్రీస్తు ప్రేమను వింటూ వింటూ కూడా నిర్లక్ష్యం చేసి నరకాగ్ని గుండానికి వెళ్తావా? రాత్రివేళ నీ జవాబు ఏంటి? నీవు అలా వెళ్ళటం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే అక్కడ ఏమైంది, మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఏం చేశాడు? దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉంచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నేను తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళగలను. ఆయన మాత్రమే మార్గం, ఆయన మాత్రమే మధ్యవర్తి. యోహాను రాసిన సువార్త 14:6 ఇలాగుంది, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఈ రాత్రివేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యవర్తిత్వం ద్వారా జీవమగలైన దేవుని సన్నిధికి నీకు ప్రవేశం కలుగుతుంది. నీవు ఇష్టపడతావా? ఈ రాత్రివేళ నీ జవాబు ఏమిటి? ఇంతవరకు నిర్లక్ష్యం చేశావేమో. 1989వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రభువైన యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడిని నేను అంగీకరించాను. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. నా మనసులోనికి వచ్చిన ఆలోచన ఏమిటి అంటే, ఇంత ఆలస్యం నేను చేశాను, ఎప్పుడూ ప్రభువుని నమ్ముకొని ఉంటే బాగుంది అనిపించింది. ఎంతకాలం ప్రభువుకు నువ్వు దూరంగా ఉంటావో అంతకాలం అది నీకు నష్టమే సుమా, గుర్తుపెట్టుకో. అది అంత మాత్రం నీకు లాభం కానే. రాత్రివేళ ప్రభు దగ్గరికి వస్తావా? దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎంతోమంది వాయిదాలు వేసి 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 ప్రాణాలు కోల్పోయిన వారు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వయసు దాదాపు 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఒక సువార్థికుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న యాకోబు, ఆయన పేరు యాకోబు, అన్న ఎంతకాలం నీవు రక్షణ నిర్లక్ష్యం చేస్తావు? ప్రభు నమ్ముకో, రక్షింపబడు అని చేతులు పట్టుకొని బతిమాలాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు అంటే, చెయ్యి ఇలా చూపించి, ఇంకా 20 సంవత్సరాల వరకు నాకేమి దిగులు లేదు అబ్రహాం అన్నాడంట. ఆ సువార్థికుని పేరు అబ్రహాం. 20 సంవత్సరాలకు నాకు ఇంకేమి, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు. జరిగిన విషయం ఏంటి తెలిసిన, వారం తిరక్క ముందే చనిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే చంపబడ్డాడు. రక్షణ, శిక్ష, క్రీస్తుని గురించి ఎరిగి కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎరిగి ఎరిగి వింటూ వింటూ నరకానికి వెళితే అది అంత భయంకరమైన విషయం. రాత్రి వేళ ప్రభు ప్రేమను అర్థం చేసుకునేవు. మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును తనను తాను రిక్తునిగా చేసిన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించు. శిలువ మరణం నీ కోసం. ఈ ప్రేమ నీ ఎడలు ఎవరు చూపిస్తారో ఆలోచన చేయి. క్రీస్తు ప్రేమను చూపించగలిగిన వారు ఎవరున్నారు? మానసిక స్వస్థత, మనసులో నెమ్మది, శాంతి, సమాధానాన్ని యేసు ప్రభువారు దయచేస్తాడండి. నేను ఎవరైనా సరే, ఎక్కడ నువ్వు వింటున్నా, యేసు ప్రభువారు మతం మార్చేవాడు కాదు, జీవితాలను బాగు చేసేవాడు. రాత్రివేళ ప్రభు దగ్గరికి వస్తావా? ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటావా? నేను దేవునితో సమాధాన పరుస్తాడు. ఆయనే మధ్యవర్తి. తలలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, రాత్రి వేళ క్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే
నీ పాపపు స్థితి నీకు అర్థమైతే, దేవునికి దూరం ఎలాగో నష్టపోయావో నీకు అర్థమైతే, ఈ రాత్రి వేళ మరమ్మత్తు, ఈ రాత్రి వేళ బాగు చేయబడతావు. ఈ రాత్రి వేళ నీకు పునరుద్ధరణ జరుగుతుంది. ఒకే ఒక మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ చిన్న ప్రార్థన చేసుకో. ప్రభుని అంగీకరించి రక్షింపబడటానికి ఇష్టపడి చిన్న ప్రార్థన చేసుకో. ఏ వయసు అయినా సరే, లేనట్లయితే శాశ్వతంగా ఆయన సముఖము నుండి పారద్రోలబడితే అదంత భయంకరమైన శిక్ష. ప్రభు ప్రియమైన వారలారా, ఈ చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన, దీర్ఘ ప్రార్థన అవసరం లేదు. యేసు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు. ఈ చిన్న తీర్మానం గొప్ప రక్షణ నీకు దయచేస్తుంది. దేవుని యొద్దకు, పరలోకానికి నేను తీసుకుని వెళ్ళగలిగిన ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు, మధ్యవర్తి యేసుక్రీస్తు వారు. రాత్రి వేళ ప్రభువుని అంగీకరించి రక్షింపబడటానికి ఇష్టపడినవారు నిర్లక్ష్యం చేసి వెళ్ళవద్దని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఇంకా మీకు కావాలనుకుంటే మరికొన్ని విషయాలు మీతో మేము చెప్పి మీకోసం ప్రార్థన చేస్తాం. కూడిక అయిపోయిన తర్వాత నిలిచి ఉండండి. గనుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మాడల మీ ప్రేమ ఎంత అపారమైనది. పాపము చేసి దూరం అయిపోయి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నష్టపోయిన మమ్మల్ని క్రీస్తు యేసు వారిలో పునరుద్ధరించి దేవా, గొప్ప రక్షణ మాకు దయచేస్తున్న దేవ స్తోత్రాలు. మధ్యవర్తి అయిన క్రీస్తుని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ఆయన. మా పక్షాన మా ప్రతి బలహీనత మీదట సమాధానం చెప్పగలిగిన క్రీస్తుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎవరైతే ఇంకా రక్షణ మారు మనసు లేని వారు ఉన్నారో వారు హృదయాన్ని కఠినపరుచుకొనకుండా మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారిని స్వంత రక్షకుని అంగీకరించి రక్షింపబడి ప్రభు ఈ స్థలం నుండి వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, ఏ ఒక్కరు నష్టపోకుండా సాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ కృపకు అప్పగించుకోండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.